హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ 3 అడుగులు ఉంటుందండి జామ చెట్టు, తైవాన్ జామ అనమాట. చూసారు కదా, చాలా బాగుందండి. చిన్న చెట్టుకి ఎక్కువ కాయలు అయితే కాసాయి. సిటీస్లో కూడా 4 అడుగుల ప్లేస్లో కూడా ఇలా మనం జామ, దానిమ్మ, ఇలా అంజీర్ ఇట్లాంటివన్నీ కూడా ఫ్రూట్స్ అయితే పెంచుకోవచ్చండి. ఇప్పుడంతా హైబ్రిడ్ వచ్చేసినాయి కాబట్టి తక్కువ ప్లేస్లో కూడా మనం ఇలా ఫ్రూట్స్ అయితే చక్కగా మొక్కలు పెంచుకొని ఆరోగ్యంగా ఇంట్లోనే మనం తినొచ్చండి. వంటింట్లో ఉండే వ్యర్థాలతోనే మనం చక్కగా ఎరువులుగా ఉపయోగించుకొని మనం ఇలా ఫ్రూట్స్ అయితే పండించుకోవచ్చండి. రసాయనాలు లేకుండా మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ అయితే మనం చాలా బాగా పండించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది 4 అడుగుల ప్లేస్ అనమాట. ఇక్కడ 6-7 రకాల పండ్ల మొక్కలు అయితే పెట్టారు. చూడండి ఎంత బాగున్నాయో. జామ అయితే చాలా బాగా కాసిందండి. వీటికి ఎటువంటి కెమికల్స్ ఉన్న రసాయనాలు మందులు ఏం వాడలేదండి. కేవలం వంటింట్లో ఉన్న వ్యర్థాలే వేయటం జరుగుతుంది. చూడండి ఎంత బాగా కాసినాయి, ఆరోగ్యంగా ఉన్నాయి అన్నమాట. అసలు ఈ జామకాయ అనేది చాలా హెల్దీ ఫ్రూట్ అండి. ఈ జామకాయనైతే పోషకాల పవర్ హౌస్ అని కూడా అంటారండి. అసలు జామకాయ అనేది అద్భుతమైన ఫ్రూట్ అనే చెప్పొచ్చు. రక్తపోటును అయితే కంట్రోల్గా ఉంచుతుంది. అలాగే జుట్టును కూడా ఇది తినడం వలన జుట్టు కూడా సిల్కీగా ఉంటుంది. ప్రతిరోజు ఒక జామకాయ తీసుకోవడం వలన షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. ఇది జామ అనేది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే అంజీర్ మొక్క అండి, చూసారా, ఇది పండిపోయిందనమాట. బయట చూసినట్టయితే ఈ అంజీర్ చాలా కాస్ట్ అండి. ఇక్కడ చూడండి చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పంటకైతే రాలేదు కానీ చాలా కాసినాయి. ఎలా అయినా మన ఇంట్లో పండిన పళ్ళు కానివ్వండి అన్నీ కూడా చాలా రుచిగా అనిపిస్తాయి. అలాగే రసాయనాలు ఎరువులు వాడం కాబట్టి చాలా హెల్దీ ఫ్రూట్స్ అండి. మీకు ఎక్కడైనా సరే ఒక 4 అడుగులు లేదా 3 అడుగులు ఎంత స్థలం ఉంటే అంత ఇలా మొక్కలు హైబ్రిడ్ పెట్టుకున్నట్టయితే మంచిగా ఉపయోగం అయితే ఉంటుందండి. ఇక్కడ మల్బరీ అండి. ఈ మల్బరీ ఫ్రూట్స్ కూడా ఈ మధ్య చాలా బాగా వాడుతున్నారు. ఇంతకుముందు బాగా విరివిగా మల్బరీ పంటలు వేసేవాళ్ళండి. పట్టు పరిశ్రమలకి బాగా ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, తక్కువ ప్లేస్లో కూడా మంచిగా ఇలా ఫలాలను ఇచ్చే మొక్కలు పెంచుకున్నట్టయితే ఇంట్లోనే మనం ఆరోగ్యకరమైన పండ్లు తీసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో అయితే చేశానండి. ఇది సిటీలో ఇలా ఉన్న చిన్న ప్లేస్లో పెంచుకున్నారండి వాళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా చూసినట్టయితే మంచిగా తయారైన దానిమ్మ కూడానండి. చూడండి ఎంత కాయలు కాసినాయో. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.